మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం గోస్ట్ మ్యాన్షన్ 2021 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ద గోస్ట్ మ్యాన్షన్ 2021 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జో బరెన్. సో రన్ టైం వచ్చేసి 1 hour 46 minutes తో అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 106 minutes అయితే ఉంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో చూడడానికి అయితే రికమెండ్ చేయను గైస్. మూవీలో స్ట్రాంగ్ హారర్ ఇమాజినరీ, వైలెన్స్, డిస్టర్బింగ్ విజువల్స్, డెత్ రిలేటెడ్ సీన్స్, క్రీపీ సూపర్ న్యాచురల్ కంటెంట్, చిల్డ్రన్ కి సంబంధించిన డిస్టర్బింగ్ విజనరీ చాలా ఉంది. సో ఫ్యామిలీతో చూడడానికి అయితే రికమెండ్ చేయను. సో మూవీ నాకైతే నచ్చలేదు గైస్. మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ క్రీపీ అట్మాస్ఫియర్ మరియు డిస్టర్బింగ్ సిచ్యువేషన్స్, అపార్ట్మెంట్ సెట్టింగ్, డార్క్ విజువల్స్, సైలెన్స్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అన్ని కలిసి మూవీకి మంచి హారర్ మూడ్ క్రియేట్ చేస్తాయి. కొన్ని సీన్స్ జెన్యున్లీ అన్కంఫర్టబుల్ గా అనిపిస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అన్ని సెగ్మెంట్స్ అన్ని లెవెల్లో వర్కౌట్ అవ్వవు. కానీ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కొన్ని మాత్రం కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపిస్తాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే యావరేజ్ టు డీసెంట్ హారర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో స్టోరీ లైన్ సింపుల్ గా చెప్పాలంటే జీవో అనే హారర్ వెబ్టన్ రైటర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఒక ఓల్డ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి వెళ్తాడు. ఆ బిల్డింగ్ కేర్ టేకర్ ఆ అపార్ట్మెంట్ లో జరిగిన స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్, డిసపియరెన్సెస్ మరియు మిస్టరీస్ ఈవెంట్స్ గురించి ఒక్కొక్క స్టోరీ చెప్తాడు. జీవో ఆ స్టోరీస్ వింటున్న కొద్దీ ఆ బిల్డింగ్ మిస్టరీ మీద ఇంట్రెస్టింగ్ పెరిగిపోతుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది జస్ట్ నార్మల్ బిగినింగ్ తో ఎండ్ ఒక సింగిల్ గోస్ట్ స్టోరీ కాదు. ఆంథాలజీ ఫార్మాట్ లో డిఫరెంట్ హారర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ స్టోరీస్ అన్ని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ చుట్టూ కనెక్ట్ అవుతాయి. సో ఈ మూవీకి ఒరిజినల్ టైటిల్ ఏంటంటే గోగి మ్యాన్ సాయన్. సో ఇదైతే సౌత్ కొరియా టిల్లర్. దానిని ద గోస్టిక్ మ్యాన్షన్ అనే టైటిల్ తో కూడా పిలుస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే మూవీలో ఫార్మసీ స్టోరీకి సంబంధించిన ఒక స్మాల్ విజువల్ కనెక్షన్ ఉంటుంది. ముందు కొంచెం సేపు కనిపించే ఒక ఉమెన్ తర్వాత ఆ స్టోరీలో ఇంపార్టెంట్ కనెక్షన్ తో ఉంటుంది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే క్రీపీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. సో అపార్ట్మెంట్ సెట్టింగ్ హారర్ కి పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. సో డిఫరెంట్ హారర్ స్టోరీస్ వల్ల మూవీ ఇంట్రెస్టింగ్ గా కంటిన్యూ అవుతుంది. సో సీసీటీవీ విజువల్ ఎలిమెంట్స్ అన్ఈజీగా ఉంటాయి. సో కొన్ని జెన్యున్లీ డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి. సో స్టోరీ కంప్లీట్లీ ర్యాండమ్ గా కాకుండా ఒక కనెక్షన్ తో ఉంటాయి. సో 106 minutes రన్ టైం కాబట్టి ఎక్కువగా డ్రాగ్ అనిపించదు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే అన్ని స్టోరీస్ ఈక్వల్లీ ఎఫెక్టివ్ గా ఉండవు. కొన్ని పోర్షన్స్ ప్రిడిక్టబుల్ గా అనిపిస్తాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ స్ట్రాంగ్ గా లేదు. సో కంటిన్యూస్ సింగిల్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఆంథాలజీ ఫార్మాట్ కూడా నచ్చకపోవచ్చు. కొన్ని హారర్ మూమెంట్స్ డీప్ సైకలాజికల్ హారర్ కన్నా షాక్ జంప్ స్కేర్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవుతాయి. మీకు ఎస్పెషల్లీ కొరియన్ హారర్, హాంటెడ్ అపార్ట్మెంట్ స్టోరీస్, ఆంథాలజీ హారర్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కానీ చాలా ఇంట్రెస్టింగ్ టెరిఫైర్ హారర్ మూవీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఎక్కువగా క్రీపీ అట్మాస్ఫియర్ ప్లస్ మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ప్లస్ డిస్టర్బింగ్ విజువల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. స్టోరీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అట్మాస్ఫియర్ బాగుంటుంది. కొన్ని సీన్స్ జెన్యున్లీ క్రీపీగా అనిపిస్తాయి. కానీ మూవీలో ఉన్న స్టోరీస్ సేమ్ లెవెల్లో వర్కౌట్ అవ్వవు. హారర్ మూవీస్ చాలా ఎక్కువ చూసిన వాళ్ళకి కొన్ని మూమెంట్స్ ప్రిడిక్టబుల్ గా అనిపించవచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.